రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాళ్లబండి సుబ్బారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ప్రతినిధులు చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించారు. రాళ్లబండి సుబ్బారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు, కోశాధికారి దూర్వాసుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ పాల్గొని రాళ్లబండి సుబ్బారావు యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాళ్లబండి సుబ్బారావు పెద్దాపురంలో జన్మించి రాజమండ్రిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అనేక పురాణ వస్తువులను, నాణేలను సేకరించి మ్యూజియం ఏర్పాటు చేసి అనేక గ్రంథాలు రచించి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియాన్ని ప్రభుత్వం వారు తీసుకొని రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంగా పేరు పెట్టి నడిపించారు. 2023లో మ్యూజియం ని మోడిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు 6 కోట్ల రూపాయల, కేంద్ర ప్రభుత్వం వారు 4 కోట్ల రూపాయలు, మొత్తం 10 కోట్ల రూపాయలతో మ్యూజియం బాగు చేయుటకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం వారు 2 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వారు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన 2 కోట్లతో ఉన్న బిల్డింగ్ పడగొట్టి ఒక బిల్డింగ్ స్లాబ్ వేశారు. త్వరలో మనకు పుష్కరాలు రానున్నాయని అక్కడున్నటువంటి విలువైన మాన్యుమెంట్స్ మరియు పుస్తకాలు ఎక్కడ ఉన్నవో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వారు తక్షణం స్పందించి ఆ బిల్డింగ్ పూర్తి చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం ని యథాస్థితికి తీసుకువచ్చి విద్యార్థులు, ప్రజలు సందర్శనార్థం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వంకాయలవారి వీధిలో ఉంది. అలాగే రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం దీని పరిరక్షణ నిమిత్తం సుమారు 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి, తదనంతరం భర్తకి విన్నవిస్తే భర్త గారు కొంత అమౌంట్ శాంక్షన్ చేయించాడు. ఆ శాంక్షన్ నిమిత్తం పునాదులు వేసిన ఒక స్లాబ్ పడింది. ఇవాళ గోతులమయంగా ఉంది. ఈ గోతులను వెంటనే పూడ్చి దీనికి ఒక రూపాయి ఇవ్వాల్సిందిగా మరి పరిరక్షణ సమితి కన్వీనర్గా నేను మాట్లాడుతున్నా. మరి ఈ రోజు నుంచైనా సరే దీనికి ఒక కదలిక రావాలని చెప్పి, మరి ఇంకా అభివృద్ధి పుష్కర కాలం, ఈ పుష్కరాల్లో కూడా విగ్రహాలన్నీ లేపేస్తామని చెప్పి మళ్ళీ 6 రోజుల కింద మళ్ళీ డిఈ గారు ఫోన్ చేశారు నాకు. నేను చెప్పాను, చెయ్యి వేస్తే కాలు తీస్తాం, కాలు తీస్తే చెయ్యి తీస్తామని చెప్పి చెప్పాను ఆయనకి. అదే సంగతి దుర్గేష్కి చెప్పాను, ఆదిరెడ్డి వాసు గారికి కూడా చెప్పాను. మరి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా దాని మీద కూడా నెమ్మదిగా ఒక కార్యక్రమం చేపడతామని చెప్తున్నాను. ఇప్పుడు మా అధ్యక్షుడు ఈరోజు రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం. రాజమండ్రిలో ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుని రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ పురావస్తువులు ఏ అయితే ఉన్నాయో, పూర్వకాలపు నాణేలు కానివ్వండి, పూర్వకాలపు విగ్రహాలు కానివ్వండి, ఇలా పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే గ్రంథాలయాన్ని కూడా, పుస్తకాలు కూడా అనేక పుస్తకాలు ఆయన సేకరించి ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. ఆయన స్థాపించిన ఈ గ్రంథాలయం కానివ్వండి, ఈ పురాతన వస్తువులు కానివ్వండి, మరి మన దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. ఎందుకంటే ఈ మ్యూజియంలు అనేవి మన భారతదేశంలో 4 చోట్ల ఉన్నాయి. కలకత్తాలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, తర్వాత రాజమండ్రిలో ఉంది. మరి ఇంతటి వాల్యుబుల్ అయిన మ్యూజియంని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి 1967లో మరి దీన్ని ప్రభుత్వం వారు టేకప్ చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ వేళ నుంచి కూడా ప్రజలు అందరూ కూడా వచ్చి, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మ్యూజియంలోకి వచ్చి మన మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన వస్తువులు కానీ, పురాతన విగ్రహాలు కానీ, పురాతనమైన నాణ్యాలు కానీ అన్నీ చూసి మన పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకునేవారు. అటువంటి ఈ రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియంని రెనోవేట్ చేయాలి, దాన్ని రాబోయే కాలాలకి ఇంకా పెద్దదిగా ఇది మంచి అందంగా ఉండేలా తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం వారు 2023లో దీన్ని డిస్మాంటిల్ చేసి 10 కోట్ల రూపాయలతో కొత్తది కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి
కేంద్ర ప్రభుత్వం వారు 4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వారు 6 కోట్లు ఇచ్చి దీన్ని రెనోవేట్ చేసి దీన్ని బాగా తయారు చేయాలని చెప్పి ఈ రాళ్ళబండి సుబ్బారావు గారి మ్యూజియంని ఇక్కడ నుంచి తవ్వేసి డిస్మాండిల్ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పురాతన వస్తు సంపద అంతా పట్టుకెళ్ళి బొమ్మూరులో పెట్టారు. బొమ్మూరులో పెట్టారు, గోదావరిలో పెట్టారు, ఎవరికీ తెలియదు. వాళ్ళు చెప్తున్నారు బొమ్మూరులో పెట్టామని వాళ్ళు అంటున్నారు. మరి ఎక్కడ పెట్టారో ఏంటో కూడా ప్రజలెవరికి కూడా సరైన అవగాహన లేకుండా చేశారు. అయ్యా, రాబోయేవి పుష్కరాలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి మీకు? ఆల్రెడీ 11 months 10 months ఉంది. 10 monthsలో పుష్కరాలు వచ్చేస్తాయి. దీనికి శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 4 కోట్లలో 2 కోట్లు ఇచ్చారు.